ఎపిసోడ్ 1 ఒక వీర గాథ. వేకువ కిరణాలలో కనుచూపు మేర వెన్నముద్దలు పేర్చినట్టుగా కనిపిస్తున్నాయి హిమాలయ పర్వత శ్రేణులు. మోకాలి లోతు దిగబడుతున్న ఆ మంచు పర్వతాలలో బంగారు గంధపు బండిని లాగుతున్న 8 మంచు పులులు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఆపండి అని గంభీరంగా వినిపించడంతో మంత్రం వేసినట్టు పులులు ఆగిపోయాయి. గంధపు బండి నుంచి రాజదుస్తులు ధరించిన రాజా మహదేవ్ కిందకు దిగాడు. బండి ముందు రక్షణగా వెళ్తున్న సేనాని బండి వెనుక వస్తున్న సేవకులతో ఈ ప్రాంతమంతా వెతకండి అని ఆజ్ఞాపించాడు. మంచును తవ్వటం మొదలుపెట్టారు సేవకులు. ఎముకలు కొరికేస్తున్న చల్ల గాలిలో మంచు తగిలి ఒళ్ళు జివ్వుమంటుంది. అవేవీ పట్టించుకోకుండా పనిచేస్తున్న ఆ సేవకుల ముఖాలపై చెమట బిందువులు పేరుకున్నాయి. కొన్ని గంటల పాటు సాగింది ఈ ప్రక్రియ. అలసటకు గుర్తుగా చెమటతో తడిసి ముద్దయ్యారు ఆ సేవకులు. తవ్వి తవ్వి అలసిపోతున్నా కానీ వారు వెతుకుతున్నది దొరకడం లేదు. మరో చోట తవ్వండి అని ఆదేశించాడు సేనాని. తుంపరగా మొదలైన మంచు క్రమంగా దట్టమైన మంచు వర్షంగా మారిపోయింది. తెల్లని మంచులో కూరుకుపోతున్నా లెక్క చేయకుండా తవ్వుతున్నారు సేవకులు. సూర్యుడు మంచు కొండల్లో అస్తమించే సమయంలో ప్రభూ అని అరిచాడో సేవకుడు. గడ్డ కట్టించే చలిని లెక్క చేయకుండా సేవకులు చేస్తున్న పనిని తీక్షణంగా చూస్తున్న రాజా మహదేవ్ వడివడిగా అక్కడికి వెళ్ళాడు. మంచులో కూరుకుపోయిన శరీరాన్ని బయటకు తీశారు సేవకులు. మంచులో కప్పబడి ఉండటం వలన మృతదేహం చెక్కు చెదర్లేదు. మనిషిని గుర్తుపట్టలేకుండా ముఖం, మిగిలిన శరీర భాగాలు నలిగిపోయి ఉన్నాయి. ఆ భయంకర మృతదేహాన్ని చూడలేక సేవకులు, సైన్యం తలలు తిప్పుకున్నారు. రాజా మహదేవుకు ఆ మృతదేహం మెడలో ఉన్న చంద్రవంశ పతకం మెరుస్తూ కనిపించింది. 2 మోకాళ్ల మీద కూలబడిన మహదేవ్ ఆ పతకాన్ని చేతితో పట్టుకొని వీరా అని పర్వతాలు కదిలిపోయేలా అరిచాడు. మహదేవ్ అరుపు ఆ పర్వతాల్లో ప్రతిధ్వనించగానే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటి వరకు కురుస్తున్న మంచు వర్షం ఆగిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భయంకరంగా మారిపోయింది. వీరా అని గుండె లవిసేలా మరోసారి ఆక్రందన చేశాడు రాజా మహదేవ్. ఒరలోని కత్తిని విసురుగా లాగిన రాజా మహదేవ్ దానిని మంచులో గుచ్చి త్రిశూల రాజ్య చక్రవర్తినైన రాజా మహదేవ్ వర్మను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కొడుకును ఇంత దారుణంగా చంపిన వారు ఎవరైనా సరే కత్తికో కండగా నరికి ఆ రక్తంతో నా కత్తికి అభిషేకం చేస్తాను. నా కొడుకు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేశాడు. మహదేవ్ పక్కనే ఉన్న సేనాని తన కత్తిని నేలలో గుచ్చి యువరాజా వారి చావుకు కారకులైన వాళ్ల తలలు తెగనరికి వీరాబాబు ఆత్మకు శాంతి చేకూరుస్తాను ప్రభు అని ఆవేశంగా చెప్పాడు. ఆ దృశ్యం చూస్తున్న వారందరిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆవేశం పొంగుకొచ్చింది. రక్తం పేరుకున్నట్టు ఎర్రగా ఉన్న మహదేవ్ కళ్లలోంచి వెచ్చటి కన్నీటి చుక్క జారి వీరా మృతదేహం మీద పడింది. కోపంలో కాలయముళ్లా ఉన్న మహదేవ్ను కన్నెత్తి చూడ్డానికి కూడా సైనికులకు ధైర్యం సరిపోలేదు. తలలు వంచుకొని వణికిపోతున్నారు. ప్రభు, యువరాజు గారిని తీసుకెళ్లటానికి ఏర్పాట్లు చేయమంటారా అని ధైర్యం చేసి అడిగాడు సేనాని. కొడుకు మీద నుంచి చూపు తిప్పకుండానే సరేనని తలూపాడు రాజా మహదేవ్. సేనాని ఆదేశంతో గంధపు బండిలో ఉన్న మంచు శవపేటికను కిందకు దించారు సేవకులు. వీరా శరీరాన్ని జాగ్రత్తగా అందులోకి చేర్చి మూత పెట్టారు. చాలా కాలం తర్వాత వేల కొద్దీ రాక్షసులు ఖడ్గకేతన రాజ్యంపై దండెత్తొచ్చారు. ఆ రాజ్యాన్ని పాలించే ఖడ్గపు చక్రవర్తి వారిని యుద్ధంలో ఓడించి 8 అరుదైన శక్తులు కలిసున్న తన పగడపు ఖడ్గంతో వారిని చంపేశాడు. చక్రవర్తి విజయోత్సాహంలో ఉండగా 3 సామంతరాజులు అతన్ని వెన్నుపోటు పొడిచి చంపేశారు. ఖడ్గపు చక్రవర్తి శరీరాన్ని 5 ముక్కలుగా చేసి 5 దైవిక ప్రాంతాల్లో ఖననం చేశారు. ఖడ్గపు చక్రవర్తి చనిపోగానే అతని మహాఖడ్గం మాయమైంది. తనని చంపిన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఆత్మలా మారిపోయాడు చక్రవర్తి. నన్ను చంపి నా శరీర భాగాలను నేను తాకలేని విధంగా చేశారు. ఈరోజు నాకు కావలసింది దొరికింది. ఇప్పుడు నన్నెవరాపుతారా? వదలను, ఎవ్వరిని వదిలిపెట్టను. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వస్తున్నాను
అని గట్టిగా గర్జిస్తూ ఆకాశంలోకి కాంతిలా దూసుకుపోయాడు ఖడ్గపు చక్రవర్తి. చిక్కని కాటుక వంపినట్టు కారు మేఘాలు కమ్ముకున్నట్టుంది ఆకాశం. అకస్మాత్తుగా రెండు భారీ మేఘాలు ఢీకొని పిడుగు పడ్డట్టు ధడేల్మని పెద్ద ఉరుము ఉరిమింది. ఆ ఉరుముతో పాటుగా మెరిసిన మెరుపు నేరుగా వీర శవపేటిక మీద పడింది. పిడుగు శవపేటికను తాకడంతో భూకంపం వచ్చినట్టు భూమి వణికిపోయింది. క్షణంలో వేల మెరుపుల కాంతి ఒకే చోట చేరినట్టు శవపేటిక వింతగా ప్రకాశించింది. ఆ వెలుతురుని చూడలేక చేతులతో కళ్ళు కప్పుకున్నారు అందరూ. క్షణకాలం మాత్రమే ఉన్న ఆ మెరుపు వెలుగు క్రమంగా ఆ పెట్టెలో కలిసిపోయింది. ఆ వెలుగు తాకగానే లోపలున్న శవం చటుక్కున కళ్ళు తెరిచింది. ఎవ్వర్నీ వదలను, నన్ను చంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని గర్జిస్తూ పైకి లేవటానికి ప్రయత్నించాడు ఖడ్గపు చక్రవర్తి. కాని మంచులో గడ్డ కట్టుకుపోయిన శరీరం అతనికి ఏమాత్రం సహకరించలేదు. కళ్లతోనే చుట్టూ ఉన్న వాటిని చూసిన అతన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. గత జన్మలో తనని హత్య చేయడం గుర్తుకు రాగానే చితికిపోయిన కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఎవ్వర్నీ వదలను, ఎవ్వర్నీ వదలను. వెన్నుపోటు పొడిచి నన్ను చంపగలిగారు, కానీ నా ఆత్మను చంపలేరు. నా శక్తుల్ని నా నుంచి దూరం చేయలేరు. మీ ముగ్గురు మీద ప్రతీకారం తీర్చుకోవడానికే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టాను అని అరిచాడు అతను. అతని అరుపులు మంత్రబంధనం వేసుకున్న శవపేటికను దాటి బయటకు రాలేదు. తనను చంపిన వారిని ఆ క్షణంలోనే చంపేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. కాని తనున్నది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన శరీరంలో అని తెలిసిన అతను నిస్సత్తువుగా అయిపోయాడు. తాను చేరిన శరీరపు జ్ఞాపకాలను నెమ్మదిగా ఆవాహన చేసుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఓ వీరా, నువ్వు చంద్రవంశ యువరాజువా? ఎదురుగా నిలబడి పోరాడలేని దద్దమ్మలు నిన్ను కూడా వెన్నుపోటు పొడిచి చంపేశారా? ఇకపై నీ శరీరమే కాదు, నీ బాధ కూడా నాది. నీ పగ ప్రతీకారం కూడా నావే. మనల్ని ఎవరూ విడదీయలేరు. ఇక నుంచి నేనే వీరాని. నిన్ను ఊచకోత కోసిన వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తాను. దేహం నీది, ఆత్మ నాది. మన శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాను అని కసిగా అనుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. మిన్ను విరిగి నేల మీద పడిందా అన్నట్టు బోరున వాన మొదలైంది. మెరుపు వెలుగుకు బైర్లు కమ్మిన కళ్ళు మామూలుగా అయ్యాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు మహాదేవ్. అసలు అక్కడేం జరిగిందో అతనికి అర్థం కాలేదు. కొడుకు శవపేటిక మీద పిడుగు పడినా అది చెక్కు చెదరకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. సేనాని మిగిలిన వారిది కూడా అదే పరిస్థితి. ముందుగా తేరుకున్న మహాదేవ్, నా కొడుకు చావుకు ఆ దేవతలందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. శత్రువులందరి అంతు చూసే రోజు అతి త్వరలోనే వస్తుంది అని గట్టిగా గర్జించాడు. మహాదేవ్ అరుపులో తమ గొంతుల్ని కూడా కలిపి అరిచారు మిగిలిన వారందరూ. తుఫాను ముంచుకు రాబోతోంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే చిక్కుకుపోతాం. త్వరగా కదలండి అని సేవకులతో చెప్పాడు సేనాని. శవపేటికను తిరిగి గంధపు బండిలోకి చేర్చబోయారు సేవకులు. అది ఇంతకు ముందులా తేలికగా లేకుండా విపరీతమైన బరువుగా ఉంది. వస్తాదులను పోలి ఉన్న వాళ్లు కూడా ఆ బరువు మోయలేకపోయారు. చేతుల్లోంచి జారి కింద పడింది శవపేటిక. ఆకాశం బద్దలైపోతున్నట్టు మరో పెద్ద పిడుగు దగ్గర్లో పడింది. శవం దొరికిన దగ్గర్నుంచి క్షణక్షణానికి భీకరంగా మారుతున్న వాతావరణం అక్కడి వారందరి గుండెల్లో గుబుల్ను పుట్టిస్తోంది. అయినా మహారాజుకు ఎదురు చెప్పే ధైర్యం వారికి లేకపోయింది. గుండె చిక్కబట్టుకుని అతి కష్టం మీద శవపేటికను గంధపు బండిలోకి చేర్చారు సేవకులు. రాజా మహాదేవ్ తన బండిలో కూర్చున్నాడు. సేనాని ఆజ్ఞ ఇవ్వగానే కొండ పూతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు కదిలాయి బండిని లాగుతున్న 8 పులులు. శరీరం సహకరించకపోతే అందులో చేరిన ఆత్మ ఎంత శక్తివంతమైందైనా ఉపయోగం ఉండదని ఖడ్గపు చక్రవర్తికి బాగా తెలుసు. తనలోని శక్తులను గుర్తుకు తెచ్చుకున్నాడతను. చిత్రపురి దేశంలో శక్తులకు ప్రామాణికంగా 5 స్థాయిలుంటాయి. ఒక్కో స్థాయిలో 9 దశలుంటాయి. మొదటి స్థాయిలోని 9 దశలు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త నాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఒక వ్యక్తి 9 దశలు పూర్తి చేసుకుంటేనే రెండో స్థాయికి చేరుకుంటాడు. అతని మానసిక శక్తులు మరింత శక్తివంతం అవుతాయి.
సాధకుడు ఎంతో కఠినమైన సాధన ద్వారా మాత్రమే వీటిని సాధించగలుగుతాడు. వీర ఎంతో కఠినంగా సాధన చేసి మొదటి 2 స్థాయిలు దాటి 3వ స్థాయిలో ఉన్నాడు. తనకున్న 1000 స్థాయిల శక్తిని తట్టుకోగల శక్తి వీరాకు లేదని ఖడ్గపు చక్రవర్తికి అర్థమైంది. వీరా, నీ శరీరాన్ని నాశనం చేసిన వాణ్ణి చిత్రవధ చేస్తాను. ఎటూ కదల్లేని శరీరంలో జీవితాంతం నేను అవిటి వాళ్ళ ఉండిపోతే ఎలా ప్రతీకారం తీర్చుకోగలను? ఎలా నీ శరీరాన్ని బాగు చెయ్యాలి? నా దగ్గర శక్తులు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించే పరిస్థితులు లేవు. తక్షణమే స్థాయిని పెంచే దివ్యౌషధ మాత్రలు కూడా నా దగ్గర లేవు. నీ స్థాయిని పెంచకపోతే నా శక్తుల్ని ప్రయోగించలేను. ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? నా పగడపు ఖడ్గాన్ని ఎలా వెతకాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఖడ్గపు చక్రవర్తి. అతను ఆలోచనల్లో ఉండగానే అతని చూపు తనను ఉంచిన శవపేటిక మీద పడింది. అది మంచుతో చేసిన శవపేటిక కావడంతో తెల్లగా మెరుస్తూ కనిపిస్తోంది. దానిని చూడగానే ఖడ్గపు చక్రవర్తి కళ్ళల్లో మెరుపు వచ్చింది. శవపేటికను తయారు చేసింది మంచుతోనే అయినా అది మామూలు మంచుతో కాదు. కైలాస పర్వత శ్రేణుల్లో 1000 సంవత్సరాలుగా గడ్డ కట్టుకుపోయిన మంచు అది. ఆ పర్వతాల్లో మాత్రమే దొరికే అరుదైన దివ్యౌషధ మొక్కల్లోని శక్తి ఆ మంచులో నిక్షిప్తమై కనిపించింది. ఆ శక్తిని చూడగానే ఖడ్గపు చక్రవర్తికి ఉత్సాహం వచ్చింది. వీరా, నీ శరీరాన్ని తిరిగి బాగు చేసేందుకు నాకు దారి దొరికింది. అతి త్వరలోనే నీ రూపం బయట ప్రపంచంలో అడుగు పెట్టబోతోంది. సిద్ధంగా ఉండు అని చెప్పి సాధనలో మునిగిపోయాడు ఖడ్గపు చక్రవర్తి. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి బయటకు వచ్చిన రాజా మహాదేవ్, మిగిలిన రక్షకులు త్రిశూల రాజ్యం వైపు సాగుతున్నారు. క్షణానికో పిడుగు పడుతున్నట్టు ఆకాశం భీకరంగా గర్జిస్తోంది. విసిరి కొడుతున్న ఈదురు గాలిలో కష్టంగా నడుస్తున్నాయి 8 పులులు. ప్రాంతం మారినా వాతావరణంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో సేనానిలో ఆందోళన మొదలైంది. ప్రభు, వాతావరణం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. శత్రువులు దారిలో దాడికి పాల్పడతారని మనసు కీడు శంకిస్తోంది అని తనలో కలిగిన అనుమానం చెప్పాడు సేనాని. నిజంగా వస్తారా? వస్తే రానివ్వు. వాళ్లకి ఇదే ఆఖరి రోజవుతుంది. ఏ ఒక్కడు నా నుంచి తప్పించుకుపోలేడు. నా కొడుకును సమాధి చేసే ముందు శత్రువులను సమాధి చేస్తాను. అందరూ సిద్ధంగా ఉండండి అని పౌరుషంగా చెప్పాడు రాజా మహాదేవ్. మహాదేవ్ నిర్ణయం నచ్చినట్టు సేనాని గుండె పౌరుషంతో పొంగిపోయింది. ఎవరు అడ్డొచ్చినా మీరు ఆగద్దు. ఎదురు తిరిగితే తలలు నరికేయండి అని తన సైన్యానికి చెప్పి ముందుకు నడిచాడు. దశలను పెంచుకుపోవడానికి సాధనలో నిమగ్నమైన ఖడ్గపు చక్రవర్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. 8 అరుదైన శక్తులు కలిసున్న పగడపు ఖడ్గం తన ఆత్మలోనే కలిసుండటం చక్రవర్తికి కనిపించింది. ఖడ్గరాజమా, నువ్వు నాతోనే ఉన్నావా? నేను చనిపోయినా నన్ను వీడక నా ఆత్మలో కలిసిపోయావా అని ఉత్సాహంగా తన ఆత్మశక్తిని ఖడ్గశక్తితో కలపటానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నీతో కలవలేకపోతున్నాను అనుకుంటూ సూక్ష్మ దృష్టితో చూశాడు ఖడ్గపు చక్రవర్తి. అద్భుతమైన శక్తులు కలిగున్న ఖడ్గంలో కలవాలంటే ఆ వ్యక్తి స్థాయిలు అమితంగా ఉండాలి. ఖడ్గపు చక్రవర్తికి పూర్వజన్మలో 1000 స్థాయిలు ఉన్నాయి. కానీ ఈ జన్మలో వీరా శరీర స్థాయిలే లెక్కలోకొస్తాయి. తాను వీరా స్థాయిలు పెంచే వరకు మహాఖడ్గాన్ని చేరుకోలేనని చక్రవర్తికి అర్థమైంది. వీరా, ముందు నీ శరీరాన్ని బాగుచేసి ఓ రూపాన్ని ఇవ్వకపోతే నేను నీ స్థాయిలు పెంచలేను. ముందు నీ శరీరం సంగతి చూడాలి. నలిగిపోయిన నీ కాళ్ళు చేతులకు ఓ రూపును సృష్టించాల్సిందే అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఖడ్గపు చక్రవర్తి. ముందుగా మంచులో బిగుసుకుపోయిన శరీరంలో వేడిని పుట్టించి దానిని మామూలు స్థితికి తీసుకొచ్చాడు. అత్యంత పురాతనమైన కుండలిని ప్రచోద క్రియను తనలోని ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి వీరా శరీరం మీద ప్రయోగించాడు ఖడ్గపు చక్రవర్తి. కుండలిని ప్రచోద క్రియ అనేది శరీర అవయవాలను తిరిగి నిర్మించటానికి దోహదపడే ప్రక్రియ. దీని ద్వారా వీరా కాళ్ళు చేతులు తీసుకురావాలన్నది చక్రవర్తి ఉద్దేశం. దీనిని ప్రయోగించిన కొద్దిసేపటికే
వీరా శరీరంలోని రక్త మాంసాల్లో మార్పులు కలగటం స్పష్టంగా గుర్తించాడు. ఆధ్యాత్మిక ఆవాహన శక్తి, మంచు శవపేటికల్లో ఉన్న ఔషధ శక్తి, ఈ రెండింటి కలయిక వలన వీరా శరీరంలోని రక్తమాంసాలు వృద్ధి చెందుతున్నాయి. వాటితో పాటు ఎముకలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. శవపేటికలోని మంచు వేల సంవత్సరం నాటిది కావడం వలన అందులోని ఔషధ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి అరుదైన శవపేటికను తయారు చేయించిన రాజా మహాదేవ్ను మెచ్చుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. భళా మహాదేవ్, నీ కొడుకంటే నీకు ఎంత ప్రేమో ఇందులో తెలుస్తోంది. నీ ప్రేమే నీ కొడుకుకు తిరిగి రూపం పోస్తుంది అని అనుకున్నాడు. కుండలిని ప్రచోద క్రియను వీరాపై సున్నితంగా ప్రయోగించాలననుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. ఎంత సున్నితంగా ప్రారంభించినా కూడా శరీర అవయవాలు ఏర్పడుతున్నప్పుడు విపరీతమైన బాధగా ఉంది. ఈ ప్రక్రియకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఎముకలు రక్తనాళాలు మాత్రమే ఏర్పడిన తర్వాత వీరా శరీరం ఎముకల పోగులా ఉంది. రెండో దశగా రక్తమాంసాలను సృష్టించడం మొదలుపెట్టాడు చక్రవర్తి. ఎంతో శ్రమతో కూడిన ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 4 గంటల సమయం అతనికి పట్టింది. ఈ దశ పూర్తయ్యాక వీరా చితికిన ముఖం మామూలుగా మారిపోయింది. ఇప్పుడతను బతికున్న మనిషిలా పరిపూర్ణంగా తయారయ్యాడు. వీరా, నీకు చెప్పినట్టే నీ శరీరాన్ని తిరిగి నిర్మించాను. నిన్నిలా చూస్తే నీ తండ్రి, నీ కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తారో కదా అంటూ కాళ్ళు కదిపి చేతులు పిడికిలి బిగించి వదిలాడు ఖడ్గపు చక్రవర్తి. వీరా శరీరాన్ని చూస్తున్న చక్రవర్తి తనలో ఇంకా కలుగుతున్న మార్పుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. కుండలిని ప్రచోద క్రియకు ఆధ్యాత్మిక శక్తి తోడవటంతో అది ఒక కొత్త శక్తిగా మారింది. ఆ శక్తి కేవలం శరీర భాగాలను నిర్మించడమే కాకుండా నాడీ వ్యవస్థ, రక్త నాళాలతో అనుసంధానమై ఉన్న 5 స్థాయిలను, స్థాయిలోని 9 దశలను వేగంగా పెంచుతుంది. దాదాపు 4 గంటలు గడిచేసరికి మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో దశలోకి చేరుకున్నాడు వీర. అది చూసి ఖడ్గపు చక్రవర్తికి మరింత ఉత్సాహం కలిగింది. దాదాపు మరో 6 గంటలు గడిచేసరికి 9 దశలు పూర్తి చేసుకుని మొదటి స్థాయిలోకి వచ్చాడు వీర. మొదటి స్థాయిలోకి రావడంతోనే వీరా శరీరం చిన్న కుదుపుకు గురైంది. మొదటి స్థాయి చాలా తక్కువే అయినా నా ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే మిగిలిన స్థాయిలు కూడా పెరుగుతాయి అని అనుకుని సాధన మీద మరింత దృష్టి పెట్టాడు ఖడ్గపు చక్రవర్తి. మర్నాడు సాయంత్రం వరకు సాగుతూనే ఉన్న ఈ ప్రక్రియ ఇంకా మిగిలి ఉండగానే రాజా మహాదేవ్ మిగిలిన వారు త్రిశూల రాజ్యానికి చేరుకున్నారు. రాజా మహాదేవ్ బండి వీధిలో వెళ్తుంటే తలలు వంచి నమస్కరించే సైనికులు అసలు వీరిని పట్టించుకోకపోవడం గమనించాడు సేనాని. అప్పటి వరకు కురిసిన వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. రాజా మహాదేవ్ బండి రాజభవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడి సైనికులు. చంద్రవంశ యువరాజు చనిపోయినందుకు దిగులుగా ఉండాల్సిన వారు మామూలుగా ఉన్నారు. అది చూసిన రాజా మహాదేవ్ కనుబొమలు ముడిపడ్డాయి. 4 వైపుల నుంచి రాజా మహాదేవ్ను, అతని మనుషులను ఆయుధాలతో చుట్టుముట్టారు. ఎపిసోడ్ 2 రాక్షసుడు. వీరా శవాన్ని తీసుకొచ్చిన రాజా మహాదేవ్ సైన్యాన్ని రాజభవనంలోనికి వెళ్లనివ్వకుండా ప్రధాన ద్వారం దగ్గర ఆపారు కాపలా సైనికులు. నగరంలోకి వచ్చిన దగ్గర్నుంచి తనకు ఎదురైన మార్పులను గమనిస్తున్నాడు రాజా మహాదేవ్. తాము శవం కోసం వెళ్లి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. కాని వాతావరణం చూస్తుంటే శతాబ్దాలు దాటిపోయినట్టు అతనికి అనిపించింది. ఒక్క ఉదుటున బండిలోంచి కిందకు దూకాడు మహాదేవ్. నేనెవరో, నా స్థాయి ఏంటో అప్పుడే మర్చిపోయారా? కాపలా సైనికుడివి, నీకింత తలపొగరా? మహారాజుని ఆపే సాహసం చేసి నిన్నిక్కడ నియమించింది ఎవరు అని గంభీరంగా అడిగాడు. రాజా మహాదేవ్ మాటలకు, అతని కోపానికి వణికిపోవాల్సిన సైనికుడు అటువంటిదేమీ చేయలేదు సరికదా. తనకు దగ్గరగా ఉన్న సైనికులకు సైగ చేశాడు. మరు నిమిషంలో రాజా మహాదేవ్, అతని మనుషులను ఆయుధాలతో చుట్టుముట్టారు సైనికులు. ఊహించని ఈ ఘటనకు
స్థాణువయ్యాడు రాజా మహదేవ్. మహారాజుకు బాణాలు ఎక్కుపెట్టడంతో సేనాని ఆవేశంతో ఊగిపోయాడు. మహారాజు గారి మీదే ఆయుధం ఎక్కుపెట్టేంత దుస్సాహసమా? మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని ఉరి తీయిస్తాను అని అరిచాడు. సేనాని మాటలు పట్టించుకోలేదు ఆ సైనికులు. పైగా మరికొంతమంది సైనికులు వారి చుట్టూ ఆయుధాలతో చేరారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజును ఎదిరించే సాహసం చేసింది ఎవరు? మర్యాదగా క్షమాపణలు చెప్పి దారిలో నుంచి తప్పుకోండి, లేదంటే మిమ్మల్ని నా కత్తికి బలిస్తాను అని కోపంగా కత్తి మీద చేయి వేశాడు రాజా మహదేవ్. ఆ మరీ అంత ఆవేశం ఎందుకన్నగారు? అతిగా ఆవేశపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప మరో ఉపయోగం లేదు. పైగా కొడుకు పోయిన బాధలో ఉన్నారు కూడా. కనీసం కొడుకుకు అంత్యక్రియలు చేయడానికైనా ఉండండి అంటూ సైనికుల ముందుకు వచ్చి నిలబడ్డాడు మహదేవ్ మూడో తమ్ముడు నాగేంద్రవర్మ. తమ్ముడిని చూడగానే మహదేవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నాగేంద్ర అని పిలిచాడు మహదేవ్. వరలో నుంచి కత్తిని బయటకు తీయబోతున్న మహదేవ్ మీద తన శక్తిని ప్రయోగించాడు నాగేంద్రవర్మ. ఫలితంగా మహదేవ్ చేతులు బిగుసుకుపోయాయి. కుట్ర! సొంత అన్నకే ద్రోహం చేస్తావా నాగేంద్ర అని కోపంగా అడిగాడు మహదేవ్. మహదేవ్ అని గట్టిగా పిలిచాడు నాగేంద్రవర్మ. అన్నగారు అని ఎప్పుడూ వినయంగా పిలిచే తమ్ముడు తనని పేరు పెట్టి పిలవడంతో మహదేవ్ దవడ బిగుసుకుపోయింది. కుట్ర ద్రోహం గురించి నువ్వు చెప్తున్నావా? వంశంలో పెద్దవాడివి కాబట్టి నువ్వు రాజ్యపాలన తీసుకున్నావు. నీ తర్వాత ఇప్పుడు నీ కొడుకును రాజును చెయ్యాలని చూస్తున్నావు. మరి ఈ వంశ వారసులమైన మేమెప్పుడు రాజవ్వాలి? ఎప్పుడు రాజ్యపాలన చెయ్యాలి? మాపై సవతి ప్రేమ చూపిస్తూ నువ్వు చేస్తున్నది ద్రోహం కాదా మహదేవ్ అని ఆవేశంగా అడిగాడు నాగేంద్రవర్మ. సవతి ప్రేమ అని నిర్ఘాంతపోయాడు మహదేవ్. రాజా మహదేవ్ వర్మ తండ్రికి 2 భార్యలు. మొదటి భార్యకు మహదేవ్ కేశవ పుట్టారు. రెండో భార్యకు నాగేంద్ర, సారంగపాణి, రాజశేఖర్ పుట్టారు. 5 కొడుకులను సమానంగా పెంచాడు మహదేవ తండ్రి. మహదేవ్ కూడా ఎలాంటి భేదభావం లేకుండా తమ్ముళ్ళు అందరినీ ప్రేమగా చూసుకున్నాడు. అసలు నాగేంద్ర వాళ్ళు పినతల్లి పిల్లలనే విషయాన్నే మర్చిపోయాడు మహదేవ్. కాని నాగేంద్ర మాత్రం తమని వేరుగానే చూస్తున్నాడని మహదేవ్కు ఇప్పుడే తెలిసింది. నాగేంద్ర, నీ మనసులో ఇంత విషయం నింపుకున్నావనుకోలేదు. మిమ్మల్ని ఏ రోజైనా వేరుగా చూశానా? మీకు తగిన పదవులు ఇచ్చాను కదా అని అన్నాడు మహదేవ్. ఇచ్చావులే బోడి పదవులు. అవి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది మహారాజు సింహాసనం. త్రిశూల రాజ్యానికి రాజుగా ఉండాలంటే సంతానం తప్పనిసరిగా ఉండాలి. నీకేమో ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. రాజుగా ఉండే అర్హత నీకు లేదు. ఇప్పుడు ఈ రాజ్యానికి కాబోయే మహారాజును నేనే అని గర్వంగా చెప్పాడు నాగేంద్రవర్మ. తన కొడుకు చనిపోయిన బాధలో తానుంటే తమ్ముడిగా ఓదార్చాల్సింది పోయి కొడుకు శవం ముందే పంచాయతీ పెట్టిన నాగేంద్రుడు నరికేయాలి అన్నంత కోపం వచ్చింది మహదేవ్కు. యువరాజు చనిపోతే రాజపదవి 2వ వారసుడికి వస్తుంది. అంటే కేశవ వర్మగారికి వస్తుంది. 3వ వాడివి నీకెలా వస్తుందని ఇంతలా విర్రవీగుతున్నావు అని సేనాని కోపంగా అడిగాడు. రే, కాపులా వాడివి అలానే ఉండు. నీకు ఏం అర్హత ఉందని నన్నడుగుతున్నావు? బతకాలం లేదా అని కోపంగా కన్నెర్ర చేశాడు నాగేంద్రవర్మ. కేవలం మాటలతో ఆగకుండా సేనాని మీద శక్తి ప్రయోగం చేశాడు నాగేంద్రవర్మ. ఎదుటివారి మీద తిరిగి శక్తిని ప్రయోగించాలన్నా లేక ఆ శక్తిని తిప్పికొట్టాలన్నా చేతుల కదలిక చాలా ముఖ్యం. నాగేంద్రవర్మ అందరి చేతులపై శక్తిని ప్రయోగించటం వలన అతనికి మించి శక్తులున్నా ఏం చెయ్యలేని నిస్సహాయులుగా ఉండిపోయారందరూ. నాగేంద్ర, త్రిశూల రాజ్య చట్ట ప్రకారం నా తర్వాత రాజు కావాల్సింది కేశవవర్మ. రాజు కావాలనే పిచ్చితో చట్టాలను మర్చిపోకు అని కరకుగా చెప్పాడు మహదేవ్. కేశవవర్మ అని గట్టిగా నవ్వాడు నాగేంద్రవర్మ. నాగేంద్ర నవ్వుకు మహదేవ్ మనసు కీడు శంకించింది. నాగేంద్ర, కేశవ ఎక్కడా? ఏం చేశావతన్ని అని ఆందోళనగా అడిగాడు. నాగేంద్ర నవ్వును ఆపేసి, నువ్వే స్వయంగా చూసుకో మహదేవ్ అని చెప్పి 2 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ మరుక్షణంలోనే రాజభవంతి మెట్ల మీద నుంచి ఒక తల దొర్లుకుంటూ వచ్చి రాజా మహదేవ్ కాళ్ల మీద పడింది. తన కాళ్ల మీద పడిన కేశవవర్మ తలను చూసి దిగ్భ్రాంతి చెందాడు మహదేవ్. కేశవ అని గట్టిగా అరిచాడు.
రాజ్య పదవికి ఈ కేశవవర్మే అర్హుడు అన్నారు కదా. ఇప్పుడసలు కేశవే లేడు, ఇంకెలా రాజవుతాడు అని నవ్వాడు నాగేంద్రవర్మ. పదవి కోసం అన్నని ఇంత క్రూరంగా చంపుతావా? నిన్ను చంపకుండా వదల్లు అని అన్నాడు మహదేవ్. ఏం చేయమంటావు మహదేవ్? ముందు మర్యాదగానే చెప్పాను, కాని నీ తమ్ముడు అస్సలు ఒప్పుకోలేదు. నీ తర్వాత రాజు కావాల్సింది అతను కాబట్టి తన మద్దతు మొత్తం నీకిచ్చి జీవితాంతం నిన్నే రాజుగా కూర్చోబెడతాను అని నాకు ఎదురు తిరిగాడు. ఇన్నేళ్ల నాటి నా కల నిజమయ్యే సమయంలో అడ్డం వస్తే ఊరుకుంటానా? అందుకే శాశ్వతంగా అడ్డం తప్పించాను. ఇప్పుడు ఈ రాజ్యానికి మహారాజు కాకుండా నన్ను ఆపేవారే లేరు అని నవ్వాడు నాగేంద్రవర్మ. ఛీ, నీచుడా! పిరికివాడిలా నన్ను బంధించడం కాదు. నీకు దమ్ముంటే నాతో పోరాడు. నా తమ్ముడు చావుకు ప్రతీకారం తీర్చుకోకుండా నిన్ను వదల్ను. నువ్వు కోరుకుంటున్న సింహాసనాన్ని నీకు ఎప్పటికీ దక్కనివ్వను అని కోపంగా చెప్పాడు మహదేవ్. నీతో పోరాటమా? నీ స్థాయి శక్తి నా స్థాయి కన్నా ఎక్కువనే కదా ఈ పొగరు, ఈ ధైర్యం. నీ సవాలుకు పౌరుషం తెచ్చుకొని నీతో పోరాడితే క్షణంలో నన్ను చంపేస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు కదా మహాదేవ్. తెలిసి తెలిసి ఎవరైనా సింహం నోట్లో తల పెడతారా అని చెప్పాడు నాగేంద్రవర్మ. చూసావా, మహారాజుగారు సింహం అని నువ్వే ఒప్పుకున్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులైపోతుందా? నువ్వు అంతే అని హేళన చేశాడు సేనాని. మూర్ఖుడా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఈరోజు ఈ మహదేవ్ వెనక ఉన్నా కాని రేపు నేను రాజయ్యాక నువ్వు నాకే దాసుడిగా ఉండాలని మర్చిపోకు. కాదని ఎదురు తిరిగితే ఇప్పుడే నీ తల నరుకుతాను అని చెప్పి సేనాని మీద శక్తిని ఎక్కువ చేశాడు నాగేంద్రవర్మ. శక్తి ప్రయోగం వలన శరీరంలో నరాలు తెగిపోతున్నంత బాధ కలుగుతోంటే పంటి బిగువన భరించాడు సేనాని. రాజుకు ఉండాల్సిన వీరత్వం నీలో మచ్చుక్కూడా లేదు నాగేంద్ర. అందుకే మమ్మల్ని దొంగ దెబ్బతీస్తున్నావు. నాతోనే పోరాడలేని వాడివి నీకెందుకురా సింహాసనం అని నాగేంద్రను వెక్కిరించాడు మహదేవ్. ఈ రోజుల్లో వీరత్వం ఎవరికి కావాలి మహదేవ్? బలవంతుడవ్వాలంటే స్థాయి శక్తులు ఎక్కువగా ఉంటే చాలు. నీ శక్తులు ప్రయోగించకుండా ఆపగలిగానంటే నేను బలవంతుణ్ణి అనే కదా అర్థం. మర్యాదగా సింహాసనం అప్పగించు మహదేవ్ అని చెప్పాడు నాగేంద్రవర్మ. నా శక్తులనే ఆపగలిగిన వాడివి సింహాసనం తీసుకోవడం నీకో లెక్క? మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని అడిగాడు మహదేవ్. మహదేవ్ మాటలు విని గట్టిగా నవ్వాడు నాగేంద్రవర్మ. త్రిశూల రాజ్య ప్రజలు మహారాజుకి విధేయులుగా ఉంటారని నాకు తెలుసు మహదేవ్. పాత మహారాజుగా నువ్వు నాకు అధికారం ఇవ్వాలి. నేను మహారాజునని నువ్వే స్వయంగా ప్రకటించాలి. త్రిశూల రాజ్య చట్టం ప్రకారం అప్పుడే కదా నాకు రాజ్యాధికారం వచ్చేది. అందుకే నిన్ను చంపకుండా బంధించాను అని అసలు విషయం చెప్పాడు నాగేంద్రవర్మ. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను ఈ రాజ్యానికి రాజును చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో అని పౌరుషంగా చెప్పాడు మహదేవ్. మహదేవ్, నీ మొండితనం గురించి నాకు తెలీదా? నిన్ను ఎంత హింసించినా, చిత్రహింసల పాలు చేసినా నువ్వు ఒప్పుకోవు గాని అని ఆగాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మ ఏం చెప్పబోతున్నాడా అని ఉత్కంఠగా చూశారు అందరూ. కాని మహదేవ్, నీ ప్రియమైన కొడుకు శవాన్ని ఇప్పుడే తీసుకొచ్చావు. పాపం, ఇంకా అంత్యక్రియలు కూడా చెయ్యలేదు. ఇకపై ఎప్పటికీ చెయ్యనివ్వను కూడా. నీ కళ్ల ముందే నీ కొడుకు శవాన్ని రాబందులకు వేస్తాను. అసలే కొడుకును కాపాడుకోలేకపోయానని కుమిలిపోతున్నావు నువ్వు. ఇప్పుడు కనీసం శవాన్ని కూడా కాపాడుకోలేక, జరిగేదానిని ఆపలేక నరకం చూస్తావు. నీకు రాజపదవి కావాలా లేక కొడుకు శవం కావాలా? బాగా ఆలోచించుకో. నీ కొడుకుకు అంత్యక్రియలు చేయటానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోగా నిర్ణయం తీసుకో అని హెచ్చరించాడు నాగేంద్రవర్మ. రాజదాహంతో చనిపోయిన కొడుకును కూడా వదలని తమ్ముణ్ణి చూస్తుంటే మహదేవ్కు అసహ్యం వేసింది. కనీసం ఆ మాట కూడా భరించలేకపోయాడు. నాగేంద్ర అని ఆగ్రహంగా గర్జించాడు మహదేవ్. మహారాజు మీద ఈగ కూడా వాలకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే ప్రత్యేక సైనిక సిబ్బంది సేనాని వెంటే ఉన్నారు. అయినా మహదేవ్ని కదలనివ్వకుండా చేసిన తన తెలివితేటలకు మురిసిపోయాడు నాగేంద్రవర్మ. ఇప్పుడేం చెయ్యలేవు అన్నట్టు మహాదేవ్ వైపు నిర్లక్ష్యంగా చూశాడు నాగేంద్రవర్మ. తనని బంధించిన శక్తి నుంచి విడిపించుకోవటానికి సాయ శక్తులా ప్రయత్నించాడు మహదేవ్. కాని మహదేవ్ శక్తి నుంచి
బయటపడలేకపోయాడు. కాళ్ల దగ్గర తమ్ముడి తల పడున్నా కనీసం దానిని తాకలేకపోతున్నందుకు ఆగ్రహంతో రగిలిపోయాడు మహాదేవ్. మహాదేవ్ శక్తి నుంచి బయటపడిన మరుక్షణమే చుట్టూ ఉన్న వందలాది సైనికులు మహారాజును చంపేస్తారని సేనానికి అర్థమైంది. మహారాజా, నా మాట వినండి. ఇది పోరాడి తేల్చుకునే సమయం కాదు. ఇప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. నాగేంద్రవర్మ ఎప్పటినుంచో ప్రణాళిక వేసుకున్నాడు అనిపిస్తుంది. అందుకే సమయం చూసి మిమ్మల్నిలా ఇరకాటంలో పెట్టాడు. దయచేసి కాస్త ఓర్పుగా ఉండండి మహారాజా. మీ నిర్ణయం చెప్పడానికి 2 రోజుల సమయం ఇచ్చాడు కదా. ఈ లోపులో యువరాజు గారి అంత్యక్రియలు పూర్తి చేసుకుందాం. ఆ తర్వాత మీ శక్తి ముందు ఇతను లెక్క అని సలహా ఇచ్చాడు సేనాని. సేనాని మాటలు మహదేవ్లో ఆలోచన పుట్టించాయి. తలెత్తి తన చుట్టూ చూశాడు మహదేవ్. సైనికుల మధ్యలో నిలబడిన నాగేంద్ర తమ్ముడిలా కాకుండా రాక్షసుడిలా కనిపించాడతనికి. కాళ్ల దగ్గర ఉన్న తమ్ముడి తలను, వెనక గంధపు బండిలో ఉన్న కొడుకు శవపేటికను ఓసారి చూశాడు మహదేవ్. సేనాని చెప్పిందే సరైంది అని అతనికి అనిపించింది. సరే, నాకొంత సమయం కావాలి అని నాగేంద్రతో చెప్పాడు మహదేవ్. మహదేవ్ నిర్ణయం విని నాగేంద్ర పెదవులపై గర్వంతో కూడిన చిరునవ్వు చేరింది. ఇది మహారాజు ఉండే రాజభవనం. ఇక్కడ పాత రాజులకు స్థానం లేదు. నగరం చివరన ఉన్న భవంతిలో నువ్వుండొచ్చు అని పొగరుగా చెప్పాడు నాగేంద్రవర్మ. అతను కావాలనే అవమానిస్తున్నాడని అర్థమవుతున్నా ఏం చెయ్యలేక కోపంగా చూశాడు మహదేవ్. నువ్వెలా చూసినా నాకు భయం లేదు మహదేవ్. గుర్తుంచుకో, 2 రోజుల్లో నాకు నీ సైన్యాన్ని, సేవకులను అప్పగించాలి. నన్ను మహారాజుగా ప్రకటించాలి. అప్పటి వరకు నీ ప్రియమైన కొడుకు శవం నా దగ్గరే భద్రంగా ఉంటుంది అని చెప్పి సైనికులకు సైగ చేశాడు నాగేంద్రవర్మ. నాగేంద్ర తాను ఊహించిన దానికన్నా ఎక్కువ చురుకుగా ఉన్నాడని సేనానికి అర్థమైంది. నాగేంద్ర, నువ్వు కోరుకున్నట్టే చేస్తున్నాను కదా, నా కొడుకును విడిచిపెట్టు అని కోపంగా చెప్పాడు మహదేవ్. అసలే మహారాజువి, నక్క తెలివితేటలున్న సేనాని నీ పక్కనే ఉన్నాడు. ఇద్దరిని వదిలిపెడితే నన్నే బూడిద చేయగల సమర్థులు మీరు. మిమ్మల్ని ఎందుకు నమ్ముతాను చెప్పు? నా జాగ్రత్తలో నేనుండాలి కదా మహాదేవ్. అందుకే నేను రాజయ్యాకే నీ కొడుకుకు ఈ లోకం నుంచి విముక్తి దొరుకుతుంది. అనవసర ఆలోచనలు మానుకో అని కరుకుగా హెచ్చరించాడు నాగేంద్రవర్మ. నాగేంద్రవర్మను రాజును చేయటం తప్ప తనకు వేరే దారి లేదని మహాదేవ్కు అర్థమైంది. చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి ఆ శవపేటికను మండపంలో పెట్టండి అని చెప్పాడు నాగేంద్రవర్మ. అతని ఆదేశంతో కొందరు సైనికులు గంధపు బండి దగ్గరకు వెళ్లారు. బండికి కట్టి ఉన్న 8 పులులు సైనికులను చూసి కోపంగా గాండ్రించాయి. ఆ భయంకరమైన అరుపులు రాజభవనంలో ప్రతిధ్వనించగానే నాగేంద్రవర్మతో సహా సైనికులందరూ భయపడ్డారు. మనుషులే జంతువుల్లా నీ దగ్గర పడుంటున్నారు అనుకున్నాను. ఆఖరికి జంతువుల్ని కూడా కట్టడి చేశావా మహదేవ్ అని వ్యంగ్యంగా అడిగాడు నాగేంద్ర. మనుషులైనా జంతువులైనా కాస్త ప్రేమ చూపిస్తే విశ్వాసంగా ఉంటారు. ఒళ్లంతా విషం నింపుకున్నా నీకు విశ్వాసం గురించి ఏం తెలుస్తుందిలే అని హేళనగా చూశాడు మహదేవ్. మహదేవ్ను కోపంగా చూశాడు నాగేంద్రవర్మ. వెంటనే ఆ 8 పులులపైన శక్తి ప్రయోగం చేసి వాటిని అదుపు చేశాడు. ఇప్పుడు వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు నాగేంద్రవర్మ. వీర శవపేటికను దింపటానికని శవపేటిక మీద చేతులు వేశారు సేవకులు. అద్భుతమైన ఔషధ శక్తులు కలిగి ఉన్న మంచులోంచి శక్తిని గ్రహిస్తూ వీర శరీరానికి బలం ఇస్తున్నాడు ఖడ్గపు చక్రవర్తి. అతని మాటలు బయటకు వినిపించట్లేదు, కాని బయట జరుగుతున్న గందరగోళం అంతా స్పష్టంగా అతనికి వినిపిస్తోంది. వీర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు ఖడ్గపు చక్రవర్తి. నాగేంద్రవర్మతో మహదేవ్ వాళ్లకు ఉన్న సంబంధం అర్థమైంది. రాజ్య పదవి కోసం, సింహాసనం కోసం సామంత రాజులను బయటి వాళ్లు వెన్నుపోటు పొడుస్తారని అనుకుంటున్నాను. కాని ఇక్కడ చూస్తే ఇంట్లో అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా చావులే అయితే ఎలా వీరా? నువ్వు చచ్చి నేను చచ్చి తీరా ఏదోలా బతికొస్తే ఇక్కడా చస్తున్నారు. నాకిది అస్సలు నచ్చలేదు. ఏం చెయ్యాలిప్పుడు అని అనుకున్నాడు. కుండలిని ప్రచోద క్రియ ద్వారా వీరాలోని స్థాయి శక్తులు అప్పటికి 3వ స్థాయిని దాటుతున్నాయి. కేవలం 3వ స్థాయితో వీళ్లను ఎలా ఎదుర్కోవాలి,
బయట మహారాజును బంధించిన పద్ధతి చూస్తుంటే 4వ స్థాయి శక్తులు ఉపయోగించారని అర్థమవుతోంది. వీర 4వ స్థాయిని దాటితే కాని శత్రువులను ఎదుర్కోలేడు అని పరిస్థితిని అంచనా వేశాడు ఖడ్గపు చక్రవర్తి. మహారాజుకు ఏదైనా ప్రమాదం జరిగే లోపల ఎలాగైనా అతన్ని కాపాడాలి. వీరాపై కుండలిని ప్రచోదక్రియను కఠినంగా ప్రయోగిస్తే తప్ప స్థాయిలు వేగంగా పెరగలేవు అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఖడ్గపు చక్రవర్తి. అనుకున్నదే తడవుగా సాధనలోకి వెళ్లి ప్రక్రియను వేగవంతం చేశాడు. ఇంత కఠినమైన సాధన అలవాటు లేని వీరా శరీరం ఆ ప్రక్రియను తట్టుకోలేక ఎగిరిపడింది. వీరా శరీరంలో ఉన్న తనకు విపరీతమైన బాధను కలుగుతున్నా భరిస్తూ ప్రక్రియను కొనసాగించాడు ఖడ్గపు చక్రవర్తి. ఫలితంగా వీరా శరీరం మరో 3-4 కుదుపులకు గురైంది. తర్వాత నెమ్మదిగా ఆ పద్ధతికి అలవాటు పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో శవపేటికను దించటానికొచ్చారు సేవకులు. శవంతో ఉన్న శవపేటిక ఒక్కసారిగా కదిలిపోవడంతో భయపడి వారంతా స్పృహ కోల్పోయారు. ఎపిసోడ్ 3 ఆత్మకొక ఊపిరి తోడు. దూరం నుంచి చూస్తున్న నాగేంద్రవర్మ కూడా శవపేటిక కదలడంతో విపరీతంగా భయపడ్డాడు. మహాదేవ్ సేనానిలకు అంతా వింతగా అనిపించింది. నాగేంద్రవర్మ పక్కన ఉన్న అతని నమ్మకస్తుడు మాత్రం తల పంకించాడు. నాగేంద్ర, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా అది కేవలం మహాదేవ్ వరకే పరిమితం చెయ్యి. శవంజోలికి మాత్రం పోవద్దు. ఆ పేటికలో ఉంది మామూలు శవమేమీ కాదు. శక్తి యుక్తుల్లో ఎంతో నేర్పు కలిగిన యువరాజు శవం. మనిషి చనిపోయినా కర్మకాండలు జరిగే వరకు ఆత్మకు ముక్తి దొరకదు. అది తనకు ఇష్టమైన వారి దగ్గరే తిరుగుతూ ఉంటుంది అని పెద్దలు చెబుతారు కదా. ఆ వీరా కోపంతో ఆత్మలా నీ మీద పగబడితే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని శవాన్ని అప్పగించే అని సలహా ఇచ్చాడు. ఆ సలహా నాగేంద్రవర్మకు ఏమాత్రం నచ్చలేదు. నా చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఆ మహాదేవ్కు సమానం కాలేను. మహాదేవ్ను కట్టడి చేసి ఆడించటానికి ఉన్న ఒక్క దారి ఈ శవం మాత్రమే.